హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కేఎస్ స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాస్ట్ సెట్ సంబంధించి అందరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రిఫరెన్స్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన. అయితే ఈరోజు ఎడిట్ ఆప్షన్, ఎవరైనా ఆర్డర్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈరోజు మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఎడిట్ ఆప్షను చేసేటప్పుడు ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకైనా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకన్నా లిమిటెడ్ కాలేజెస్ పెడితే వాళ్ళు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్కు సీట్లు అనేది కంప్లీట్ అయిపోతాయి. దాదాపు 90% ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ అయిపోతాయి. అందుకనే సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయకుండా ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్ని కాలేజెస్ ర్యాంక్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కానీ అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. వెబ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం ఇచ్చుకోండి. ఇక్కడ మనము ఏ విధంగా ఫిలప్ చేస్తారు సీట్లు అనేది కూడా ఒకసారి చెప్తా అని చెప్పిన. మీరు లాస్ట్కు ఎవరైతే చివరికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా లేకపోతే స్టార్టింగ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా ఇక్కడ ర్యాంకు అండ్ రిజర్వేషన్ ప్రకారము సీట్లు ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ప్రతి కాలేజీ లోపల కూడా ఇప్పుడు 60 డిజిట్స్ అంటే ఇప్పుడు మొత్తము 61 అందులోపల సీట్లు ఉండడం జరుగుతుంది. 60 లేదా 120 లేదా 180 లేదా 240 ఈ విధంగా 360 ఈ విధంగా సీట్లు అనేది ఉండడం జరుగుతుంది. ఆ పర్మిషన్ అట్లుంటుంది. సో దాని లోపల 80% అనేది కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేస్తారు, 20% అనేది మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ అయిపోతాయి. సో మనకు అది సంబంధం లేదు. ఈ కన్వీనర్ వాళ్ళు ఫిలప్ చేసే దాని లోపల రిజర్వేషన్ ప్రకారం ఫిలప్ చేస్తారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఫర్ సపోజ్ 60 సీట్లు ఉన్నాయి. 60 సీట్లు కూడా మనకు ఏంటంటే రిజర్వేషన్ ప్రకారము బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, సో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా మొత్తం రిజర్వేషన్ సంబంధించిన కేటగిరీస్ ఉన్నాయి. బీసీఏల 7%, బీసీబీల 10%, అదేవిధంగా బీసీసీల 1%, బీసీడీల 7%, బీసీల 4%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. ఈ విధంగా డివైడ్ చేసేసి సీట్లు అనేది అంటే ఉన్న వాటి లోపల ఈ పర్సంటేజ్ ప్రకారం అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. సో మనకు దాంట్లో మళ్ళీ లేడీస్కే ఎక్కువ సీట్లు వస్తాయి. లేడీస్కు జనరల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ లేడీస్ వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. జెంట్స్కు లేడీస్ సీట్లు అనేది ఇవ్వరు. జనరల్ సీట్లు అనేది లేడీస్కు బాయ్స్కు ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకు ఇచ్చి ఫిలప్ చేస్తారు. ఓకేనా? ఇది ప్రాసెస్. సో ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే బీసీఏలో 7% ఉంటే 4% జనరల్ అనుకోవచ్చు, 3% అనేది లేడీస్ గర్ల్స్కు ఫిలప్ చేస్తారు. సో అవి వాళ్ళతోటే ఫిలప్ చేస్తారు. ఓకేనా? ఆ విధంగా అన్నిటి లోపల ఇప్పుడు 10% ఉన్న దాంట్లో దాదాపు 6+4 6 జనరల్ 6 జనరల్ వచ్చేస్తే 4% వచ్చి మళ్ళీ లేడీస్కు ఈ విధంగా ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్గా సీట్లు ఫిలప్ చేసేస్తే మొత్తం మెరిట్ లేడీస్కి ఎక్కువ సీట్లు ఉంటాయి. తక్కువ ర్యాంకు వాళ్ళందరూ కూడా తక్కువ ర్యాంకు వచ్చిన లేడీస్కు మంచిగా యూనివర్సిటీలో వస్తుంది. ఎక్కువ ర్యాంక్ వచ్చిన గర్ల్స్కు ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో కూడా వస్తుంది. బాయ్స్కే కొంచెం టైట్ పొజిషను, అది బీసీబీ బాయ్స్కి అయితే ఇంకా టైట్ పొజిషను. మీరు ఇక్కడ మనకు ఏదైతే రిజల్ట్ వస్తుందో రిజల్ట్ వచ్చిన రోజు నేను చెప్పేదంతా కూడా మీకు క్లియర్గా కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది. నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మొత్తం ఫేస్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నా, అనాలిసిస్ చేస్తున్నా కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? సో మనకు ఇక్కడ ఇచ్చిన కాలేజెస్ కానీ ఇంకా మనకు సెకండ్ ఫేజ్ లోపల కాలేజెస్ అనేటివి కొన్ని యాడ్ కావచ్చు.
యాడ్ కాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైము కొన్ని కాలేజీలు యాడ్ అయినాయి సెకండ్ ఫేజ్ లోపల. సో ఆ లెక్క మీద చూసుకుంటే మనకి యాడ్ అయితే మాత్రము ఖచ్చితంగా బెటరు. మీ ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు స్లైడింగ్ కోసము ఉపయోగపడుతుంది ఇప్పుడు నెక్స్ట్ కాలేజెస్ యాడ్ అయితే. ఓకేనా. ఇప్పుడు రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో 60 సీట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. అందులోపల ఇప్పుడు బీసీఏ కేటగిరీ లోపల ఉన్న సీట్ల లోపల బీసీఏలో ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే ఫస్ట్ వాళ్ళకు ఆ సీట్లు అనేది బీసీఏకు 7% కాబట్టి జనరల్ లోపల ఎవరు ఉంటారో వాళ్ళకు జనరల్ ఈ సీట్లు 1 to ఇప్పుడు 5 1 నుంచి 5 7 కాబట్టిగా 7 సీట్లను ఫిలప్ చేయాలి. 7 సీట్ల లోపల 1 to 5 జనరల్ లోపల 2 సీట్లు మాత్రము ఫీమేల్స్కి లేడీస్కి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. ఈ జనరల్ లోపల మళ్ళీ వాళ్ళకు కూడా ఫిలప్ చేస్తారు. సో ఇలా ర్యాంక్ ఎంత ఉన్నా కానీ బీసీఏలో ఉన్న సీట్లు బీసీఏ వాళ్ళతోటే ఫిలప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు 200 ఉన్నా 300 ఉన్నా 100 ఉన్నా 150 ఉన్నాయి ఎంత ర్యాంక్ ఉన్నా కానీ వాళ్ళు మెయిన్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఓయూ లోపల వాళ్ళకి సీట్ అనేది ఫిలప్ చేస్తారు. అట్లా సెకండ్ వాళ్ళకు థర్డ్ వాళ్ళకు ఆ విధంగా వాళ్ళకు ఫిలప్ చేస్తారు. అది లేడీస్ తోటి ఫిలప్ చేస్తారు. అదేవిధంగా బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ ఈ విధంగా ఉన్న ర్యాంకర్స్ అందరూ కూడా ఎవరైతే మెయిన్ టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా ఇప్పుడు ఓయూ లోపల సీట్లు అయిపోతాయి. 60 సీట్లు వాళ్ళకు ఇప్పుడు బీసీలో ఉదాహరణకు మ్యాక్సిమము చాలా తక్కువ ర్యాంకు 150 వచ్చిందనుకోండి. 150 వచ్చిన వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ లోపల ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా 150 ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సీట్ అనేది. అదే ఓసీలో ఇప్పుడు ఓసీ లోపల దాదాపు ఒక 10 సీట్లు ఉన్నాయి అనుకోండి. 10 సీట్లు ఉంటే 10 టాప్ 10 ర్యాంకర్స్ అందులోపల వెళ్ళిపోయినా కానీ ఇంకా ఓసీ లోపల ఇప్పుడు 25, 23, 30 ఈ విధంగా ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ లోపల సీట్ అనేది రాదు. వేరే ఎందులోపల వేకెన్సీ ఉంటే మళ్ళీ అందులోపల వాళ్ళకు ఇప్పుడు సీట్లు ఫిలప్ అయిపోయినాయి. ఓసీ వాళ్ళతోటి ఓసీ సీట్లు ఫిలప్ అయిపోయినాయి. బీసీఏ వాళ్ళతోటి బీసీఏ అట్లా ర్యాంకు మొత్తం లాస్ట్ ఎంత ర్యాంకు ఎన్ని సీట్లు ఉన్నాయి ఆ సీట్లన్నీ కూడా ఫిలప్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మిగిలిన ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు మొత్తం 300 లోపు మొత్తం ర్యాంకు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ కేటగిరీని అనుసరించి ఉస్మానియా యూనివర్సిటీలో ఫిలప్ అయిపోయినాయి అనుకోండి ఉదాహరణకు. అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆ తర్వాత ఉన్న ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కేటగిరీ లోపల మళ్ళీ డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ వేరే కాలేజీ లోపల వాళ్ళు ఎక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ర్యాంక్ ఒక అతను ఉన్నాడు. ఆ ర్యాంక్ అతను ఇప్పుడు 301 ర్యాంక్ అతను ఎవరైనా కావచ్చు. ఇతను ఎందులోపల ప్రిఫరెన్స్ ఇచ్చిండో అందులోపల వేకెన్సీ ఉందా లేదా అనేది చూస్తారు. ఆ వేకెన్సీ ఉన్నదంటేనేమో అతనికి ఆ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. వేకెన్సీ లేదని అంటే ఫిలప్ అయిపోయినాయి అనుకోండి మళ్ళీ నెక్స్ట్ వేరే కాలేజ్ ప్రిఫరెన్స్ చూస్తారు. అట్లా ఇతనికి సీటు మొత్తము ఇతని ర్యాంకు ప్రకారము ఇతనికి సీట్ ఇచ్చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళ ర్యాంక్ వాళ్ళకు 302 వాళ్ళకు 304, 305 ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్ ప్రకారము ఎంతవరకు కట్ అయింది ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ అతను నుంచి మళ్ళీ నెక్స్ట్ ర్యాంక్ అతను ఏ కాలేజీ లోపల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిండో ఆ కాలేజీ లోపల సీట్ ఉందా లేదా చూస్తారు. చూసి సీట్ ఉందంటే ఇస్తారు, సీట్ లేదంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ కాలేజీ ఈ విధంగా ఆ ప్రిఫరెన్స్లు అన్నీ చూసుకుంటూ ఫిలప్ చేసుకుంటా ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు వేలలోకి వచ్చేసరికి 5,000, 6,000, 10,000 ఇట్లా వచ్చేసరికి ఏమవుతుంది ఆ సీట్లు కాలేజీలన్నీ అయిపోకుండా వాళ్ళ కేటగిరీకి సంబంధించి కేటగిరీ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కాలేజీలు కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ లెక్క మీద చూస్తే మనకు లాస్ట్ టైం చూసినట్లయితే ఎస్సీ గ్రూప్ 2లో ఫీమేల్స్ అండ్ ఎస్టీ ఫీమేల్స్
వీళ్ళకే దాదాపు 20,000 15,000 నుంచి 20,000 మధ్యలో వచ్చిన వాళ్ళకి కూడా రావడం జరిగింది. బీసీబీ అండ్ ఓసీ వాళ్ళకైతే 5,000 లోపలనే కట్ అయింది. 5,000 లోపలనే మేల్కు కట్ అయింది. ఫీమేల్స్ కూడా 6,000 7,000 దగ్గరలో అంతవరకే కట్ అయింది. సో చాలా కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వస్తుంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి ఏదో తక్కువ కాలేజీలు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిల్లంటే మీరు తర్వాత చాలా బాధపడాల్సి ఉంటుంది. అందుకనే నేను మరీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు ఆల్రెడీ చూపించినా కూడా అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి, యాడ్ చేసుకొని వాటిని ఈ ప్రియారిటీ అనేది కూడా నేను ఏ విధంగా ఇవ్వాలనేది కూడా చెప్పిన మీకు చూపించిన. సోషల్ వెల్ఫేర్ కాలేజీల గురించి చెప్పలేదన్నారు. సోషల్ వెల్ఫేర్ కాలేజీ లోపల ఇప్పుడు యూనివర్సిటీస్ తర్వాత సోషల్ వెల్ఫేర్ కాలేజ్ 5 years ఎల్ఎల్బి వాళ్ళకు సోషల్ వెల్ఫేర్ కాలేజీ లోపల ఇంట్రెస్ట్ ఉంటే అవి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, అంటే ఇప్పుడు బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేర్ ఇట్లా ఉన్నాయి కాబట్టి, ఒకవేళ అందులోపల ఇంట్రెస్ట్ లేదనుకుంటే నార్మల్గా ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చుకొని వీటిని లాస్ట్కి ఇచ్చుకోండి. అట్లా ఇచ్చుకుంటే ఇప్పుడు ఏమైతే అంటే లాస్ట్ టైం సోషల్ వెల్ఫేర్ కాలేజీలకు చాలామంది ప్రిఫరెన్స్ ఇవ్వక ఏమైంది అని అంటే అసలు వాళ్ళ ఖాళీలు కూడా ఉన్నాయి. అందరూ ఇచ్చిన వాటిలలోనే ఇచ్చి ఏం చేసిళ్ళు, ఇచ్చిన వాటిలలోనే ఇచ్చిళ్ళు, ఇవన్నీ అట్లనే వదిలేసిళ్ళు. కాబట్టి ఏమైందని అంటే ఇచ్చిన వాటిలల్లో సీట్లు ఫిలప్ అయిపోయి మిగిలిన వాళ్ళు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇంకా ఈ అన్ని కాలేజీ లోపల ప్రిఫరెన్స్ ఇవ్వకుండా సోషల్ వెల్ఫేర్ కాలేజీని వదిలిపెట్టేసేసరికి ఏమైందని అంటే అందులోపల సీట్లు మిగిలి ఉన్నాయి, వీళ్ళకి సీట్లు రాలేదు. అర్థమవుతుందా? కాలేజీ లోపల సీట్లు అనేది వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, అందులోపల వీళ్ళకు సీట్ రాలేదు, సీట్లు మిగిలిపోయి ఉన్నాయి. ఆ విధమైన పరిస్థితి ఏర్పడింది లాస్ట్ టైం అయితే. సో కొంతమంది అడగడం జరిగింది, ఎన్ని కాలేజీల వరకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం అన్ని కాలేజీ లోపల ప్రిఫరెన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కాలేజీ లోపల మనము ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. అన్ని కాలేజీ లోపల లిమిట్ అనేది లేదు, ఇన్ని కాలేజీలే ఇవ్వాలనేది లిమిట్ అనేది లేదు, అన్ని కాలేజీలు ఇవ్వాలి. కాబట్టి మీకు లాస్ట్ ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టికే బుర్రకెక్కించుకుంటారేమో అని చెప్పేసి ఇవాళ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఉన్నది వినియోగించుకోవాలి. అందరూ అన్ని కాలేజీ లోపల ఆర్డర్ కూడా ఇచ్చిన నేను మంచి కాలేజీల ప్రకారము ఆర్డర్ అనేది టాప్ నుంచి కింది వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉదాహరణకు మీకు నియరెస్ట్ కాలేజ్ ఏదైనా ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇదే ఆర్డర్ ఫాలో అయితే మీకు ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు కన్వీనియంట్గా ఉన్న కాలేజీలో వస్తే ప్రాబ్లం ఏం లేదు, లేకపోతే ఇంకా ఆర్డర్ ప్రకారము అన్ని టాప్ కాలేజెస్ నుంచి లాస్ట్ దూరం ఉన్న కాలేజెస్ కానీ కొంచెం వీక్ కాలేజెస్ కానీ అన్ని అందులోపల ఫస్ట్ ఏంటంటే సీట్ రావాలి. ఎందులో ఒక దాంట్లో సీట్ వచ్చిందంటే నెక్స్ట్ స్లైడింగ్ లోపల చేంజ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ సీటే రాలేదనుకోండి, తర్వాత మీరు నెక్స్ట్ ఫేజ్లో చాలా పెద్ద ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫుల్ టెన్షన్ పడాల్సి వస్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఇప్పుడు 5వ తారీఖు మనకు లిస్ట్ అనేది పెడతారు. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మీకు ప్రతి ఒక్క కాలేజీ లోపల వాళ్ళ కేటగిరీ లోపల ఎంత ర్యాంకు దగ్గర కట్ అయింది అనేది తెలుస్తేనే మీకు ఏ కాలేజీలో ప్రిఫరెన్స్ ఇస్తే రావడానికి అవకాశం ఉంటుంది అనే దాని ప్రకారము మీరు సీట్లు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే దానికోసం ఐడియా ఖచ్చితంగా ఉండాలంటే మీరు ఒక్కొక్క కాలేజీ ఓపెన్ చేసి చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క కాలేజీ లోపల మీ కేటగిరీ లోపల కట్ ఆఫ్ చూడడం అనేది చాలా కష్టమైన పని. అందుకనే నేను లాస్ట్ టైం లాగానే ఎక్సెల్ ఫైలు క్రియేట్ చేసి అందరికీ సెండ్ చేసే ప్రయత్నం చేస్తా వాట్సాప్ లోపల. కాకపోతే వాళ్ళు మన యొక్క ఛానల్ లోపల మెంబర్షిప్ తీసుకోండి. ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఎక్సెల్ ఫైల్ అనేది సెండ్ చేస్తా, వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదనుకోండి, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 10,000 అబవ్ ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నా, వీళ్ళకి ఛాన్సెస్ తక్కువ. 10,000 అబవ్ ఉన్న వాళ్ళకు సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే ఇక స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ లోపల ఒక్కొక్క కాలేజీ లోపల 900 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీజు. అట్లా మీరు ఎన్ని కాలేజీలు చేసుకుంటే అన్ని 900 అయిపోతాయి. మళ్ళీ మీకు ఆ డేట్స్ కూడా
కుదరకపోవచ్చు. అన్ని కాలేజీ లోపల ఎళ్లి మీరు రిపోర్ట్ ఇవ్వాలే. స్పాట్‌లో మళ్ళీ కాలేజీ సీట్ అలాట్ అయిపోతే మళ్ళీ అమౌంట్ కూడా పే చేయాల్సుంటది. చానా పెద్ద రిస్క్ ఉంటది స్పాట్ అడ్మిషను. ఫుల్లు డబ్బులొడుస్తాయి స్పాట్ అడ్మిషన్‌కైతే. అసలు చాలామంది ఒక్కొక్కళ్ళు పోయినసారి 10 కాలేజీ లోపల సీట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 9,000 దాకా ఒడుసున్నాయి తిరగడానికి. మళ్ళీ ప్రతి కాలేజ్ తిరగడానికి దూరం లాంగ్ డిస్టెన్స్‌కెళ్ళి తిరిగి కూడా వాళ్ళకు సీట్లు రాలేదు. అది మీకు ఫేస్ చేస్తేనే అర్థమైతదేమో. ఫేసు చేయని వాళ్ళు దానికోసం దృష్టిలో పెట్టుకొనైనా గానీ, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఇదేదైనా మీరు చేయగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళేందంటే ఖచ్చితంగా మన ఛానల్ లోపల మెంబర్‌షిప్ తీసుకోండి. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తా. హెల్ప్ చేసి వాళ్ళకు ఎక్సెల్ షీట్ అనేది మీరు తీసుకుంటేనే నేను ఖచ్చితంగా అది సెండ్ చేస్తా. మీ యొక్క వాట్సాప్ నెంబర్‌కి సెండ్ చేస్తా. దాని ప్రకారం మీరు క్లియర్‌గా అబ్జర్వేషన్ చేసుకోండి. ఏ కాలేజ్ లోపల ఇంకెన్ని సీట్లున్నాయి, ఎంత కట్ ఆఫ్ అయింది అనేది కూడా మీకు ఆ షీట్ ద్వారా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది ఎక్సెల్ షీటు. అందుకని మెంబర్షిప్ తీసుకోండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.